नाजरीन अस्सलाम वालेकुम। आप देख रहे हैं पीस पब्लिक न्यूज़। आपका मेज़बान मोहम्मद यूनुस ताज। नाजरीन आज की తాజా खबर ये है, పార్లమెంట్లో ప్రవేశపెట్టిన మహిళా బిల్లు లోపల బీసీ మహిళలకు జనాభా ప్రకారం సబ్కోటా కల్పించాలని తెలంగాణ బీసీ మహిళా సంఘం కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మహిళా పక్షపాతి. మహిళలకు అనేకమైనటువంటి సౌకర్యాలు సదుపాయాలు కల్పించాలని అనేక ప్రపంచవ్యాప్తంగా ఆయన ఉద్బోధిస్తున్నాం. ఇట్లాంటి సమయం లోపల మహిళా బిల్లు పెట్టడంలో ఉద్దేశం ఏమిటిది? దేశంలో సామాజిక వివక్ష, మహిళా వివక్ష, లింగ వివక్ష ఉన్నది అనేది ఈ దేశంలో ఉన్నటువంటి నిజం. లింగ వివక్షలో కూడా సామాజిక వివక్ష ఉంది. ఏ మహిళలకు పార్లమెంట్లో వివక్ష జరుగుతుంది? బీసీ ఎస్సీ మహిళలకు. ఈ వివక్ష తొలగించాలంటే తప్పనిసరి ప్రత్యేక సదుపాయాలు రిజర్వేషన్లు కల్పించాలనేది రాజ్యాంగంలో పీఠిక లోపల నుంచే సామాజిక న్యాయం విషయం లోపల పేర్కొన్నారు. లింగ వివక్ష తొలగించాలంటే ఏ మహిళలకు కావాలి? ప్రపంచం లోపల ఆఫ్రికా, అమెరికా లాంటి పెద్ద అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా లింగ వివక్ష తొలగించడానికి సామాజిక వివక్షతను ప్రతిపాదికగా తీసుకుంటుంది. ఇక్కడ మన దేశం లోపల మహిళా బిల్లు ఓకే. మహిళా బిల్లులో ఏ మహిళలకు కావాలి సదుపాయాలు? బీసీ మహిళలకు కావాలి. బీసీ మహిళలకు సదుపాయం బెనిఫిట్ అయినప్పుడే ఎయిర్ కటింగ్ బేబీలకు కాదు, కంకి కొడవలి పట్టేటటువంటి ఏ మహిళలైతే అత్యాచారాలకు అకృత్యాలకు గురవుతున్నారో వాళ్ళకు ఈ బిల్లులో వాటా కావాలి. అందుకే బీసీ ఎస్సీ ఎస్టీ మహిళలకు ఆల్రెడీ ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఉన్నాయి కాబట్టి ఎస్టీ ఎస్సీ మహిళలకు వాటా వస్తుంది. బీసీ మహిళలకు లేదు కాబట్టి బీసీ మహిళలకు సబ్ కోట కావాలి, లేదా బీసీ కోట పెట్టి బీసీ మహిళలకు సబ్ కోట ఇవ్వాలి. ఈ విధంగా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని చెప్పి బీసీ మహిళా సంఘం ఈరోజు శ్రావణి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రావణి ఆధ్వర్యం లోపల సమావేశం జరిగింది. ఆ సమావేశంలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. త్వరలోపల నేను ప్రధానమంత్రిని కలిసి ఈ మహిళా బిల్లు లోపల బీసీ మహిళలకు సబ్ కోట కావాలని డిమాండ్ చేస్తూ మెమరాండం ఇచ్చి కేంద్ర ప్రభుత్వంలో ప్రధానమంత్రికి డిమాండ్ చేస్తున్నాం. రెండవది, మహిళా బిల్లు లోపల మహిళా బిల్లు కేవలం చట్టసభలకే పరిమితమైంది. చట్టసభలకు ఒక్కటే కాదు, మహిళా బిల్లును పరిధిని విస్తరించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. మహిళా బిల్లు లోపల చట్టసభలలో సదుపాయం కల్పిస్తే వందల సంఖ్యలో మహిళలకే లాభం అవుతుంది, పార్లమెంటులో, అసెంబ్లీలో. అదే ఉద్యోగాల లోపల రాజ్యాంగబద్ధంగా మహిళా బిల్లు యొక్క కొన్ని రాష్ట్రాల్లో ఆల్రెడీ ఉద్యోగాల లోపల రిజర్వేషన్లు మహిళలకు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో కానీ, తమిళనాడు కానీ అన్ని రాష్ట్రాల్లో మహిళలకు రిజర్వేషన్లు లేవు ఉద్యోగాల. అందుకే కేంద్రం పెట్టే బిల్లు లోపల మా చట్టసభలతో పాటు విద్యా ఉద్యోగాలు, ఇతర పారిశ్రామిక సదుపాయాలు అన్ని రంగాల లోపల ఎస్సీ ఎస్టీలకు సప్లాన్ ఉన్నట్టునే బీసీలకు మహిళలకు కూడా అవకాశాలు కల్పించినట్టయితే మహిళలు పారిశ్రామిక రంగంలో, విద్యారంగంలో, ఉద్యోగ రంగం లోపల వెళితే కొన్ని లక్షల మందికి మహిళలకు బెనిఫిట్ అవుతుంది. ఉద్యోగాలలో ప్లస్ పారిశ్రామిక రంగంలో కూడా మహిళలు ఏ కోశాన తక్కువ లేరు. వాళ్ళకు కూడా సదుపాయం కల్పించవలసిన అవసరం ఉంది. కాబట్టి ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా మహిళల అభివృద్ధి కోసం, హక్కుల కోసం ఇప్పటికీ 18 చట్టాలు వచ్చినాయి. కానీ ఇంకా మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి, సామాజిక వివక్షత కొనసాగుతున్నది. సినిమాల మహిళలకు పూర్తి రక్షణ కల్పించాలంటే సంపూర్ణ మద్యపాన నిషేధం జరగాలి. సంపూర్ణ మద్యపానం ఎప్పుడైతే వస్తుందో మహిళలకు పూర్తి రక్షణ ఎప్పుడైతే మద్యపానం నిషేధించరో
ఏ రాష్ట్రంలో అయితే మద్యపానం బీహార్లో మద్యపానం నిషేధం జరిగింది అక్కడ మహిళలకు పూర్తి సదుపాయం రక్షణ కల్పించబడ్డది. ఇక్కడ కూడా ప్రతి రాష్ట్రంలో మద్యపాన నిషేధం జరగాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. అన్ని రాష్ట్రాలలో మద్యపాన నిషేధించాలని రాజ్యాంగబద్ధంగా ఒక సవరణ జరగాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. అదేవిధంగా సినిమాలలో సినీ ఫీల్డ్ లోపల మహిళలకు రక్షణ లేకుండా పోయింది. అందులో ఉండే అనేక అంశాలను నిషేధించాలి. మహిళను తక్కువ చూపించే లేదా అభ్యంతరకమైనటువంటి సీన్స్ను సినిమా రంగం నుంచి తొలగించాలని చెప్పి ఆ విధంగా సెన్సార్ బోర్డుకు గట్టి డైరెక్షన్స్ ఇవ్వవలసిన అవసరం ఉందని చెప్పి నేను కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు మహిళా సమావేశంలో సినిమా విషయం లోపల సినిమాలలో మహిళలను కించపరిచే మహిళలను తక్కువ చూపు చూసేటటువంటి అభ్యంతరకరమైనటువంటి సీన్లన్నీ తొలగించాలని చెప్పి డిమాండ్ చేస్తాం. చెల్లె ఢిల్లీ మన మీద చెప్పాం ఆంధ్రప్రదేశ్. అందరికీ నమస్కారం. విచ్చేసిన మీడియా మిత్రులకు, మా ప్రతి బీసీ అన్నకి, మా పెద్దలు గౌరవులు ఆర్ కృష్ణయ్య గారికి, గుజ్జకృష్ణన్నకి, నందన్నకి, మా నాన్నగారికి మరియు బీసీ కుటుంబ గొంతుకను వినిపించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మహిళా బిల్లు పార్లమెంట్లో పాస్ అయినందుకు సంతోషం. కానీ బీసీ మహిళ గురించి మాట్లాడిందే లేదు, బీసీ మహిళ ప్రస్తావన తెచ్చిందే లేదు. జనాభాలో 50% పైగా ఉన్న మాకు ఏ సబ్సిడీ ఇవ్వలేదు, ఏ సబ్ కోటా ఇవ్వలేదు. విద్యా ఉద్యోగ రంగాల్లో కూడా మాకు 50% రిజర్వేషన్ కావాలి. 1,80,00,000 ఉద్యోగాలు ఉన్నప్పుడు మాకు కూడా వాటిలో హక్కు కావాలి. మహిళా బిల్లు బీసీ మహిళా సబ్ కోటాతోతే సంపూర్ణమవుతుందని మేము గట్టిగా విశ్వసిస్తున్నాం. జై బీసీ. మహిళలకు సెన్సార్లో సినీఫీల్డ్లో అభ్యంతరకరమైనటువంటి మహిళలకి ఇంకా సంపూర్ణ న్యాయం జరగలేదు. రాజకీయాల్లో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో మాకు కావాల్సిన న్యాయం అందట్లేదు. సినీ రంగాల్లో ఎక్కడైనా ఇంకా అణచివేత ఉంది. 50% సమానత్వం ఇంకా 100% జరగలేదు. సమానత్వం ఉన్న రోజు సమాజం చాలా బాగుపడుతుంది అనుకుంటున్నాను. మహిళల కోసం మహిళలే పోరాడాలి. నేటి మహిళలు దేనికైనా పోరాడడానికి సిద్ధం. నరేంద్ర మోడీ గారు ప్రతి విభాగంలో మహిళలకి చాలా స్వాతంత్రాన్ని, స్వేచ్ఛని ఇస్తున్నారు. దాన్ని మాకు కూడా బీసీ మహిళల కోసం కూడా కొంచెం ఆలోచించి మేము అడిగిన మా 33% రిజర్వేషన్ బీసీ కోటాలో సబ్ కోటా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చైర్మన్, ఈరోజు బీసీ మహిళా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రావణి అధ్యక్షతన జరుగుతున్నటువంటి మీడియా సమావేశానికి వచ్చిన గౌరవనీయులు పాత్రికేయ మిత్రులకు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, అదేవిధంగా నేటి మన పెద్దలు రాజ్యసభ సభ్యులు అన్న జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణన్న గారికి, వేదికపైన పెద్ద అందరికీ, ముఖ్యంగా ఈ యొక్క భారతదేశంలో పార్లమెంట్లో బీసీ మహిళా బిల్లు పాస్ అయిన తర్వాత కేవలం మహిళా బిల్లు పెట్టి కేవలం బీసీలను విస్మరించడం అనేది చాలా తీవ్ర అన్యాయం. ఎందుకంటే ఎప్పుడైతే ఆ మహిళా బిల్లులో బీసీలకు సబ్ కోటా కల్పించినాడే న్యాయం జరుగుతున్న వాస్తవాన్ని మనం గుర్తెరగాలి. గతంలో చాలాసార్లు పార్లమెంట్లో బీసీ మహిళా ప్రవేశపెట్టినప్పుడు నాడు యాదవ్ త్రయం ములాయం సింగ్ యాదవ్, లాలూ యాదవ్, శరద్ యాదవ్ వాళ్ళు ఆ రోజు ఫాయిదం తీసుకొని అపోజ్ చేసిన వాస్తవం గుర్తు చేస్తూ ఉన్నాను. ఈరోజు పాస్ అయిన సంతోషిస్తున్నాం. కానీ బీసీ మహిళా బిల్లులో పూట బీసీ సబ్ కోటా కల్పించకపోతే ఎక్కడ న్యాయం జరగదు. సబ్ కోటా కల్పించాలి. అప్పుడే కల్పించినప్పుడే ఏదైతే కాయకష్టం చేసుకున్నటువంటి వాళ్ళు, ఏదైతే శ్రమ చేస్తున్నటువంటి మహిళలు వచ్చినప్పుడే ప్రజలకు న్యాయం జరుగుతుంది. ఎందుకంటే పార్లమెంట్లో ఏసీ కారు నుంచి, ఏసీ బంగ్లా నుంచి ఏసీ కారు నుంచి ఏసీ పార్లమెంట్కు మహిళలు వస్తే న్యాయం జరగదు. న్యాయం జరగాలంటే కాయకష్టం చేసుకున్న వాళ్ళు, ఏదైతే పొలాల్లో పనిచేసే వాళ్ళు, శ్రమకు తెలిసిన వాళ్ళు,
అటువంటి వాళ్ళ అవసరం ఉన్నది. ఎటువంటి వాళ్ళు అంటే ఈ యొక్క మహిళా బిల్లు లోపల బీసీ మహిళా సబ్ కూడా కల్పించకపోతే ఒడ్లకు బియ్యాన్ని తేడా తెలియని వాళ్ళు పార్లమెంటుకు వస్తారు. ఈ ఒడ్లకు బియ్యాన్ని తేడా తెలియని మహిళలు పార్లమెంటుకు వస్తే న్యాయం జరగాలని వాస్తవాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. నిజంగా కూడా భారతదేశం మహిళలకు న్యాయం జరగాలనుకున్నప్పుడు కాయకష్టం చేసుకున్న వాళ్ళు శ్రమజీవులైనటువంటి బీసీ కులాలు పుట్టినటువంటి వాళ్ళు చాలామంది అన్ని రాష్ట్రాల వివిధ కులాల్లో ఉన్నారు. వారి న్యాయం జరగాలంటే సబ్ కోట రావాలి. సబ్ కోట వచ్చినప్పుడు న్యాయం జరుగుతుంది. ఇది అనుకుంటున్నాం. ఆకాశంలో సగం అంటున్నాం, జనాభాలో సగం అంటున్నాం, మహిళలకు సమాన వాటా అంటున్నాం. కానీ పార్లమెంట్లో సబ్ కోట ఎక్కడ దాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. దాని విషయం ఎందుకు మాట్లాడతారు నాయకులను ప్రశ్నిస్తూ ఉన్నాం. నా వేదికలకి నానా మాటలు మాట్లాడతారు, ప్రసంగాలు చేస్తారు. కానీ ఈ సబ్ కోట విషయం ఎందుకు పార్లమెంట్లో మాట్లాడతలేరు? మీ నోర్లు మూగమైన అని ప్రశ్నిస్తూ ఉన్నాం. పార్లమెంట్ జూలై 21 నుంచి పార్లమెంట్ కొనసాగుతూ ఉంది. పార్లమెంట్ లోపల రేపు అందరూ ప్రతి ఒక్కరు అన్ని రాజకీయాలకు అతీతంగా పార్లమెంట్లో బీసీ సబ్ కోట కోసం మాట అవసరం ఉందని గుర్తు చేస్తా ఉన్నాం. గతంలో చాలా చట్టాలు వచ్చినాయి. ఇప్పుడు మీ అందరికీ తెలుసు, వరకట్న నిషేధ చట్టం వచ్చింది, అదేవిధంగా బాల్య వివాహ చట్టం వచ్చింది, అదేవిధంగా నిర్భయ చట్టం వచ్చింది, అత్యాచార నిరోధ చట్టం వచ్చింది. ఇన్ని చట్టాలు వచ్చినా కూడా మహిళలకు ఎక్కడ కూడా ఇది లేదు. కానీ మహిళలు ఎప్పుడైతే రాజకీయంగా వచ్చినప్పుడే అన్ని సమస్యలకు పరిష్కారం. పొలిటికల్ పవర్ మాస్టర్కి అని అంబేద్కర్ అయితే అన్నాడో ఆ పొలిటికల్ పవర్ మహిళలకు రావాలి. మనం అమ్మ లేకుండా స్త్రీ లేకుండా మనం లేవన్న వాస్తవాన్ని గుర్తెరగాలి. మనం పుట్టినప్పటి నుంచి మహిళ అవసరం. పుట్టగానే అమ్మ అంటున్నాం, పెద్దగానే అక్క చెల్లి అంటున్నాం, ఇంకా పెద్దగానే భార్య అంటున్నాం. ఆ తర్వాత అన్ని అవసరాల్లో మన మహిళ యొక్క అవసరాన్ని తీసుకుంటున్నాం. కానీ రాజకీయంగా ఎందుకు అవసరం తీసుకుంటామని ప్రశ్నిస్తూ ఉన్నాం. అన్ని అవసరాల మహిళ కావాలి, రాజకీయ వాటా వద్దా అని ప్రశ్నిస్తూ ఉన్నాం. అందుకోసం రాజకీయ వాటా కావాలనుకున్నప్పుడు బీసీ మహిళా బిల్లులో కూడా బీసీలకు సబ్ కోట కల్పించాలి. కల్పించిన ఆడే కాయ కష్టం చేసిన గొల్లకొరుమలు, గౌడ్లు, ముదురాజులు, పద్మశాలీలు, రజకులు, నాయబ్రహ్మలు, సబ్బండ కులాల మా యొక్క వాళ్ళు కాయకష్టం చేసిన వాళ్ళు పార్లమెంట్కి వెళ్తే ఈ యొక్క ప్రజలకు న్యాయం జరుగుతుంది. లేకపోతే ఇప్పి కటింగ్, ఏరి కటింగ్, బేబులు, బ్యూటీ పార్లర్ నుంచి ఏసీ బంగ్లా నుంచి ఏసీ కారుకి పార్లమెంట్కి పోయి వాటికి తీసి బియ్యం అని చూసి వడ్లను చూసి బియ్యం అంటారా, బియ్యం వడ్లను చూస్తారా అనే వాళ్ళు పార్లమెంట్లో న్యాయం జరగదనే వాస్తవాన్ని గుర్తెరగాలి. అందుకోసం గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మహిళా పక్షపాతి. ఈ విషయం పైన స్పందించి రేపు రాబోయే పార్లమెంట్లో కూడా బీసీ మహిళలకు సబ్ కోట కల్పించాలని అందుకు కృష్ణన్న గారు పార్లమెంట్లో ఉన్నారు, రాజ్యసభలో ఉన్నారు, పెద్దలు గౌరవనీయులు కృష్ణన్న గారు, అనాదిగా ఆర్ కృష్ణన్న గారు కూడా మహిళా పక్షపాతి. కాబట్టి కృష్ణన్న గారు పార్లమెంట్లో ఈ విషయంపై లేవనెత్తి ఖచ్చితంగా పార్లమెంట్లో కూడా బీసీ మహిళలకు సబ్ కోట కల్పించే విధంగా కృష్ణన్న గారు చర్యలు తీసుకోవాలని, అటువంటి చర్య సబ్ కోట కల్పిస్తే ఆర్ కృష్ణన్న గారి పేరు ఈ భారతదేశ సువర్ణ అక్షరాలు లిఖించబడుతుందని కృష్ణన్న గారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఆర్ కృష్ణన్న గారు పార్లమెంట్లో మాట్లాడితే ఈ దేశంలో ఉన్న బీసీలకు కూడా న్యాయం జరిగితే ఆర్ కృష్ణన్న గారు మహిళా పక్షపాత సువర్ణ అక్షరాలు లిఖించబడుతుంది. ఆ రోజు రావాలంటే కృష్ణన్న గారు పార్లమెంట్లో గలం విప్పి ప్రధానమంత్రిని ఒప్పించి మెప్పించి బీసీ మహిళా బిల్లులో బీసీలకు సబ్ కోట కల్పించాలని ఆర్ కృష్ణన్న గారు సభాముఖంగా పత్రికాముఖంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఖచ్చితంగా మీ నాయకత్వంలో మహిళా బిల్లులో మహిళా సబ్ కోట బీసీ సబ్ కోట వస్తుందని నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే 40-50 సంవత్సరాలుగా మీరు చేస్తున్న ఉద్యమాలు అన్నీ కూడా విజయవంతమైనవి. నేను కూడా 30 సంవత్సరాలు మీ వెంబడి చూస్తూ ఉన్నాను. 30 ఇయర్స్గా అనేక ఉద్యమాల్లో పార్టిసిపేట్ అయ్యాం. ఏ ఉద్యమాన్ని చూసినా మళ్ళీ చింత చెందకు ఖచ్చితంగా మనం సాధిస్తాం, విజయం సాధిస్తామని మేము ఎన్నో విజయాలు సాధించారు. ఇప్పటికే గురుకుల పాఠశాలలు కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, స్కాలర్షిప్లు కానీ, స్థానిక రిజర్వేషన్లు కానీ ప్రతిదాన్ని విజయం సాధించాం. ఈరోజు మీరు రాజ్యసభ మెంబర్గా పార్లమెంట్లో మహిళా బిల్లులో కూడా బీసీ మహిళ సబ్ కోట ఖచ్చితంగా సాధిస్తామని నమ్మకం నాకుంది. మీరు ఆర్ కృష్ణన్నగా పార్లమెంట్లో కూడా మీ యొక్క గొంతులు ఇప్పించి సింహంలా గర్జించి ఈ యొక్క అనాదిగా నూరులేనటువంటి మూగజటువంటి బీసీ మహిళల యొక్క సబ్ కోట విషయంగా నిర్ణయం తీసుకోవాలని, ఆ విధంగా సాధిస్తారని మనసారా కోరుకుంటూ మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మేము ముందు సెలవు తీసుకుంటాం. జై హింద్, జై బీసీ. నా పేరు కవిత హైందవి, అంబర్పేట నుంచి. ముందుగా ఆర్ కృష్ణన్న గారికి కృతజ్ఞతలు. మహిళల కోసం పోరాడుతున్న ఆర్ కృష్ణన్న గారికి కృతజ్ఞతలు. మన ప్రధానమంత్రి మోడీ గారు మహిళా బిల్లు ప్రవేశపెట్టారు, దాన్ని ఆమోదం చేశారు పార్లమెంట్లో. చాలా కృతజ్ఞతలు ఆయనకు. అలాగే బీసీలకు కానివ్వండి, ఎస్సీలకు కానివ్వండి, ఎస్టీలకు కానివ్వండి సమాన హక్కులు కల్పించాలి. రాజకీయంగా ఎదగాలి మహిళలు. అప్పుడే మహిళల బాధ ఏంటో మహిళలకే తెలుస్తుంది. అది ఎవరు అర్థం చేసుకోలేరు. కొంచెం రాజకీయంగా వాళ్ళు వెదిగితేనే ఏదైనా సాధించగలుగుతారు.
నాకు రాజకీయంగా అంటే మహిళలకు కూడా రాజకీయంగా ఎదిగే అవకాశం, ప్రతి రంగాల్లో ఎదిగే అవకాశం కల్పించాలనేసి నేను కోరుకుంటున్నాను ప్రధానమంత్రి గారిని. అండ్ ఆర్ కృష్ణన్న గారికి చాలా థ్యాంక్స్, మహిళల కోసం పోరాడుతున్నందుకు కృతజ్ఞతలు. నా పేరు కొంగ కరుణశ్రీ. నేను బీసీ ఐక్యవేదిక రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిని. ఆర్ కృష్ణన్ ఆధ్వర్యంలో పనిచేస్తున్నాను. ముందుగా మహిళా బిల్లు ప్రవేశపెట్టినందుకు నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈరోజు మహిళా బిల్లు గురించి మన ఆర్ కృష్ణన్న ఆధ్వర్యంలో ముఖ్యంగా మన శ్రావణికి రాష్ట్ర మహిళా కార్యదర్శిగా పదవి తీసుకున్నందుకు ఆమె అభినందనలు తెలియజేస్తూ, ఆర్ కృష్ణన్న మొదటి నుండి కూడా మహిళలని మహిళల కోసమే నేను అన్నతోని గత 2000 నుండి కూడా అన్నతోని చదువుకునే అప్పటి నుండి కూడా అన్నతోని ఎన్నో ఉద్యమాల్లో పాల్గొనేది. అప్పటి నుండి కూడా ఆ లేడీస్కు హాస్టల్ ఉండాలి, లేడీస్ ఎదగాలి, లేడీస్ అన్నిట్లలో ఉండాలి, అన్ని రంగాల్లో ఉండాలని అన్న ఎంతో కృషి చేస్తున్నాడు ఇప్పటికి కూడా. కాబట్టి నరేంద్ర మోడీ గారు ఇప్పుడు 33% రిజర్వేషన్లు ప్రవేశపెట్టిండు, సంతోషమే. కానీ 2026లో డీలిమిటేషన్ వస్తుంది. దానివల్ల మళ్ళీ కాన్స్టిట్యున్సీలు అన్నీ చేంజ్ అవుతాయి. ఇవి మహిళా బిల్ అయినా మళ్ళీ దీన్ని ఇంప్లిమెంట్ అయ్యేది 2029లో అవుతుంది. కాబట్టి అప్పటి వరకు కూడా మహిళలు ప్రవేశపెట్టినంత మాత్రాన దానివల్ల యూజ్ ఏం లేదు కదా. అన్నట్టు ఆర్ కృష్ణన్న కొట్లాడేది ఏంటంటే ఇప్పుడు సబ్ కోటా అనేది కావాలని అన్నను మేమందరం కూడా అడగాలన్నా. రేపు పార్లమెంట్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మీరు కూడా మాకు ఇంతమందికి బీసీ ఉద్యమాలు ఎన్నో చేస్తున్నారు కాబట్టి మహిళలకు కూడా సబ్ కోటా అనేది కల్పించాలి. మీరు మా తరఫున, మా మహిళలందరి తరఫున కూడా మోడీ గారిని రిక్వెస్ట్ చేయాలని మేము కోరడం జరిగింది. అన్న దానికి అనుగుణంగానే ఈరోజు బీసీ మహిళలకు సబ్ కోటా కల్పించాలని మోడీ గారికి తెలియజేస్తానని చెప్పడం జరిగింది. కాబట్టి మా విన్నపం ఏంటంటే మహిళలు అనేది అన్ని రంగాల్లో ముందుండాలని, రాజకీయాల్లో ఉన్నప్పుడు, రాజకీయ రంగంలో ఉన్నప్పుడు అన్ని రకాలుగా మిగతా లేడీస్కి కానీ మిగతా వాళ్ళకి కానీ సహాయం చేయడానికి ఉంటుంది. మాకనేది ఒక పవర్ అనేది ఉంటే అన్ని రంగాల్లో ఎవరికైనా సహాయం చేస్తాము. మాకనేది ఒక శక్తి, ఒక బలం అనేది ఉంటుంది. అంతేగాని మగవాళ్ళు కూడా చేస్తారు, కానీ అన్ని రంగాల్లో మగవాళ్ళతో పాటు ఆడవాళ్ళు సమానం అంటారు, కానీ ఎక్కడ కూడా సమానం అనేది ఉండదు. కాబట్టి మా పవర్ అనేది మాకు వచ్చింది అనుకోండి, మేము అట్లని మగవాళ్ళని ఏమి తీసిపడేయడం అనేది ఏముండదు కదా. ఆడవాళ్ళతో పాటు మగవాళ్ళు కూడా సమానంగానే అనేదాన్ని రాజకీయ రంగంలో కూడా మాకు కల్పిస్తే, అన్న మాకు ఫస్ట్ నుండి కూడా లేడీస్ హాస్టల్ అనేది ఈరోజు బీసీ గురుకుల హాస్టల్స్, బీసీ హాస్టల్ ఈరోజు తెలంగాణ మొత్తంలో ఆంధ్రాలో ఉండడానికి కారణం ముఖ్యంగా ఆర్ కృష్ణన్న చేయబట్టి. 2008లో నేను అప్పుడు ఎంఎస్సీ చేస్తున్నప్పుడు ఫీ రియంబర్స్మెంట్ అనేది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో కృష్ణన్న పోరాటాల వల్లనే ఫీ రియంబర్స్మెంట్ అనేది జరిగింది. అప్పుడు నేను 4th సెమ్లో ఉన్నప్పుడు నాకు కూడా ఫీ కట్టకుండానే మాఫీ అయిపోతే అప్పుడు ఎంతోమంది స్టూడెంట్స్కి ఎన్నో రకాలుగా లబ్ధి పొందారు. కాబట్టి మహిళలే, స్టూడెంట్సే, యూతే కాకుండా ఎన్ని రోజులు బీసీ సంఘాల గురించి, బీసీల గురించి అన్న కొట్లాడండి. ఇప్పుడు మా మహిళల గురించి కూడా సబ్ కోటా గురించి, సబ్ ప్లాన్ గురించి మాట్లాడాలని మోడీ గారు కూడా మా విన్నపాన్ని విని దీన్ని చేయాలని మేము కోరుకుంటూ, అలాగే స్థానిక సంస్థలలో తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి గారు 42% రిజర్వేషన్స్ ఇంప్లిమెంట్ చేసారు, ఓకే. కానీ అంతే మాకు కూడా ఉమెన్స్ కూడా సమానంగా రిజర్వేషన్స్ అనేది గ్రామ ఎలక్షన్లో, పంచాయతీ ఎలక్షన్లో కూడా లేడీస్కి కూడా కొన్ని సీట్స్ అనేది ఎక్కువ పెంచాలని మేము రేవంత్ రెడ్డి గారిని కూడా మా రిక్వెస్ట్ అనేది తెలియజేస్తూ, ఆర్ కృష్ణన్న గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. ఎక్కడమ్మా నీవు లేక చేయలేనిది, ఏమిటమ్మా నీవు లేక చేయలేనిది. కలెక్టర్ అయ్యావు, మినిస్టర్ అయ్యావు, టీచర్ అయ్యావు, రిపోర్టర్ అయ్యావు. ఎక్కడమ్మా నీవు లేక చేయలేనిది, ఏమిటమ్మా నీవు లేక చెయ్యలేనిది. నాట్లు దున్నావు, పొలము వేసావు, నాట్లు దున్నావు, పొలము వేసావు. ఎక్కడమ్మా నీవు లేక చెయ్యలేనిది, ఏమిటమ్మా నీవు లేక చేయలేనిది.
పార్లమెంట్లో బిల్లు పాస్ అయ్యాది, మహిళా రిజర్వేషన్ వచ్చేశాయి. రాజ్యాధికారంలో వచ్చావా, నువ్వు అందరి మేలు చేశావా, ఎక్కడమ్మా నీవు లేక చెయ్యలేనిది ఏమిటమ్మా, నీవు లేక చేయలేనిది. జై తెలంగాణ. బీసీ మహిళల ఐక్యత, బీసీ మహిళల ఐక్యత. మా తెలంగాణ ఉద్యమ వీరులకు, మా కృష్ణన్న గారికి, మరి అదేవిధంగా శ్రావణి మేడం గారికి అందరికీ పేరు పేరున నమస్సుమాంజలు తెలియపరుచుకుంటూ, మరి మన యొక్క ప్రధానమంత్రి గారు మహిళా రిజర్వేషన్ బిల్ పాస్ చేసి మాకు కూడా బీసీ మహిళలకు సబ్ కోటాలో మా వాటా కూడా కల్పిస్తే రాజ్యాధికారం కోసం మహిళలు ముందుకొచ్చి అధికారంలో ఉండి మేలు జరుగుతాము. మేము గృహహింసకు గురి అయిపోయాము, మరి మేము అన్ని విధాల రాజకీయ హింసలకు గురి అవుతున్నాము. సగ భాగంలో ఉన్న సమాజంలో ఉన్న మహిళలను గౌరవించాలి, గౌరవిస్తున్నారు. మా ఉద్యమ వీరులకు శిరస్సు వంచి నమస్సుమాంజలి తెలియపరుచుకుంటున్నాం. ఈరోజు పత్రికా సమావేశం పెట్టి మహిళా రిజర్వేషన్ బిల్లో బీసీ మహిళలకు బీసీ కోటా కల్పించాలని మరి పడుతున్నారు. మరి కృష్ణన్న మరి యువత కోసం పోరాటం చేసిండు, విద్యార్థుల కోసం పోరాటం చేసిండు. అన్నా మా బీసీ మహిళల సబ్ కోటాకు కూడా మీరు న్యాయం చేస్తే, పార్లమెంట్లో మీ గళంని వినిపించి మా వాటా మాకు కల్పిస్తే మేము 7 జన్మలైనా మీ రుణం తీసుకోలేమన్నా. మీలాంటి ఉద్యమకారులు సమాజానికి అవసరం ఉంది. మీలాంటి ఉద్యమకారులు ఉన్నందుకే ఈ సమాజంలో మహిళల హక్కులు నిలబడుతున్నాయి, యువత హక్కులు నిలబడుతున్నాయి, విద్యార్థుల హక్కులు నిలబడుతున్నాయి. కాబట్టి మా కోటాల మాకు సబ్బు బిల్ల కాడి నుంచి సినీ ఇండస్ట్రీ మరి మాకు మహిళలకు వాడుకుంటుంది. సబ్బు బిల్ల కాడి నుంచి ప్రతి ఒక్క అంశం పైన యాడ్ కోసం వాడుకుంటున్నారే. ఈ సినిమా ఇండస్ట్రీలో ప్రవేశపెడుతున్న మహిళల చిత్రహింసలను మరి ఈ హింస చేస్తున్న సినీ రంగాన్ని అరికట్టి మరి సినీ ఇండస్ట్రీస్లో మహిళలకు మంచి పాత్రలు పోషించి సినిమాలు తీయాలని సినీ ఇండస్ట్రీకి కూడా మనవి చేయాలని మనసారా కోరుకుంటున్నానన్నా. గృహహింసలో ఇంతవరకు మహిళలకు అన్యాయం జరుగుతూనే ఉంది. వాళ్ళకు కూడా న్యాయం కల్పించి మా బీసీ కోటాలో మాకు సబ్ కోటా కేటాయించాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా పేరు పేరున నమస్సుమాంజలి తెలియపరుచుకుంటున్నాను. आज हमारे यहाँ पर बीसी संगम की जानिब से हम लोग यहाँ पर बीसी सब कोटा के लिए ये प्रेस कॉन्फ्रेंस का इनेकाद रखने वाले मेरे भाई और बहनों को मैं दिल की गहराइयों से मुबारकबाद देती हूँ. वज़ीर आज़म हमारे नरेंद्र मोदी साहब से अपील कर रही हूँ कि हमारे कृष्णन्ना की मौजूदगी में पार्लियामेंट में हमारा सब कोटे की बिल पास होना और हमारे हकदार हैं हम ख़वातीन, हमारे हक़ को हमारे हवाले कर देना और बीसी महिलाओं को हम बीसी महिलाओं के लिए हमारे हुकूक़ को सियासत में हर शोबे में आगे बढ़ाने के लिए हम अपील कर रहे हैं. लिहाजा हमारे प्रधानमंत्री साहब और हमारे स्टेट के चीफ मिनिस्टर रेवंत रेड्डी साहब से भी अपील कर रहे हैं कि हमारे सब कोटे के ऊपर तवज्जो दीजिए. हमारे कृष्णन्ना जी की मौजूदगी में हमारा कोटा कामयाब होगा, हम सबको हमारा हक मिलेगा. जय तेलंगाना, जय जय तेलंगाना, जय भीम, जोहार तेलंगाना विद्यार्थी हमारा वीरुలకు. नमस्कार. पार्लियामेंट में महिला बिल पास होने के लिए हम सब खुशी है, लेकिन बीसी महिलाओं को जो जनाभा में 50% से ऊपर है, हमको भी थोड़ा सब कोटा चाहिए था. तो वी रिक्वेस्ट नरेंद्र मोदी जी टू एग्जीक्यूट इट ऑल्सो इमीडिएटली in request to according to the population census 50% of the population is BC women, so we request a sub quota for the BC women in support to their growth. okay. तो बीसी बिल में बीसी महिलाओं को सब कोटा चाहिए, 50% रिजर्वेशन चाहिए एम्प्लॉयमेंट एंड एजुकेशन सिस्टम में. 1,80,00,000 एम्प्लॉयमेंट जो है उसमें भी हमको हक चाहिए. ऐसे अगर दिए तो बीसी महिलाओं का एम्पावरमेंट बढ़ जाएगा और सोसाइटी अच्छा हो जाएगा. एक साधारण महिला अगर पॉलिटिक्स में है, अच्छा पोजीशन में है, तो सामान्यों को हेल्प करने के लिए हम तैयार रहते हैं, क्योंकि हमको प्रॉब्लम समझ में भी आएंगे और हम प्रॉब्लम सॉल्व करने के लिए भी तैयार रहते हैं. BC बिल इज़ इनकम्प्लीट विदाउट द सब कोटा ऑफ
BC women. Sorry, take this statement. Women bill is incomplete without the sub-quota of BC women. And we don't want it as a statement, we want it as a act.